పెనమలూరు మండలం గంగూరులో ఒక వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి చనిపోయినటువంటి దుర్ఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా పెన్షన్ కోసం వెళ్తూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి మనతో మాడేందుకు మంత్రి పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోగి రమేష్ ఉన్నారు. వారితో మాడదాం. సార్, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఒక పేదలకు పెత్తందారులకు యుద్ధం అనే చాలా పదాన్ని వాడుతూ ఉంటారు. ఇదే అనుకోవచ్చా? పెన్షన్ కోసం వెళ్తూ చనిపోవడాన్ని ఎలా చూస్తారు? ఇది ఒక దుర్మార్గమైన చంద్రబాబు ఆడే రాజకీయ క్రీడ. అభాగ్యుల్ని అనాథల్ని ఈ రూపంగా పొట్టన పెట్టుకోవడం చంద్రబాబు నాయుడికి తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1 తారీఖు ఎప్పుడు వచ్చిందా? సూర్యుడు ఉదయించక ముందే, కోడి కుయ్యక ముందే వాలంటీర్ చిన్నారులు ఎప్పుడు వస్తారా, వాళ్ళు మా తలుపు ఎప్పుడు కొట్టి మా చేతుల్లో 3,000 రూపాయలు పెడతారా అని చెప్పేసి ఎదురు చూసే అవాతాతలు, వికలాంగులు, భర్త లేని అక్క చెల్లెమ్మలు, వితంతువులు ఈరోజు ఎప్పటిలాగానే ప్రతి నెల కూడా మాకు కూడా పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు హైకోర్టుకి వెళ్లటం, పెన్షన్లు ఇవ్వకూడదని సేల్ తీసుకొస్తాం, న్యాయమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు కూడా ఇదే తతంగం కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపు అక్క చెల్లెమ్మల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, నా పిల్లోడు ఒక్కడే చదువుకోవాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చావే. మళ్ళీ ఇదే తంతు ఈ రోజున ఎండ మండు వేసవిలో వృద్ధులు ఏ విధంగా వెళ్తారు? అదే కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న పరిస్థితులు. అదే సన్నివేశం ఈ రోజున నా కాన్స్టిట్యున్సీలో గంగూరులో వజ్రమ్మ అనే అమ్మ ఎండవేడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రాణాలు చంద్రబాబు నాయుడు తీసుకురాగలరా? చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తీసుకురాగలరా? ఎవరు తీసుకురాగలరు? పొట్టన పెట్టుకున్నావే, ఆ పాపం ఊరికినే పోద్దా? ఈరోజు కుప్పం ప్రజలకు నేను ఒకటే పిలిపిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవాలంటే కుప్పంలో చంద్రబాబు నాయుడిని చిత్తుగా ఓడించేయండి. మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోద్ది. ఎందుకంటే ఎట్లాగూ ముఖ్యమంత్రి అవ్వలేడని చంద్రబాబు నాయుడు తెలుసు. ఎమ్మెల్యే కోసం పోరాడుతా ఉన్నాడు. కుప్పంలో 3 రోజులు గడప గడప చేశాడు. అదే పవన్ కళ్యాణ్ కూడా గడప గడప చేస్తా ఉన్నాడు. అంటే వీళ్ళు ఎమ్మెల్యేగా గెలవటం కోసం తప్ప ఆరాటం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు అని చెప్పేసి ప్రజలు ఈరోజు స్పష్టంగా గ్రహించారు. 175 స్థానాలకు 170 స్థానాలు గెలవబోతా ఉన్నాం. మరలా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. పేద ప్రజలకి జగనన్న చేస్తున్న మేళ్లు మరలా కంటిన్యూ అవబోతా ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాలని గమనించమని, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వస్తే అక్కడ నిలదీయండి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే నిలదీయండి, చొక్కాలు పట్టుకోండి. ఏందిరా బాబు దుర్మార్గం? మీకేం పోయే కాలం వచ్చింది? రేపు 7వ తారీఖు కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు నా నియోజకవర్గానికి. ప్రజలందరూ కూడా అడగండి, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పెన్షన్లు ఇస్తే నీకొచ్చే నష్టం ఏంటరా బాబు అని చెప్పి అడగండి. పెన్షన్ తీసుకోవడానికి వెళ్లే వాళ్ళు కావచ్చు, పెన్షన్ రాలేదని ఆందోళన చెందే వాళ్ళందరూ కూడా పేద వర్గాలు, బీసీలు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా పెన్షన్ డిలే చేయడం వల్ల ఏం జరుగుతుందని ఆశించుంటారు. అసలు స్కెచ్ చేయమని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే ఒకటి జరిగింది. ఈ పెన్షన్లు ఆపితే ఈ ప్రభుత్వం ఆపిందని చెప్పేసి ఒక నింద వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం గమనించారు కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 66 లక్షల మంది పెన్షన్దారులు ప్రతి నెల 1 తారీఖు నాడు పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు అందరూ, ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని నిలదీయాలా, వాళ్ళని గ్రామాల్లో చొక్కా పట్టుకొని అడగాల. ఎందుకంటే మంచి పని చేసే జగనన్నని ఇబ్బంది పెట్టడం కోసం 66 లక్షల మంది వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టడం న్యాయమా? మీకు ధర్మమేనా?
రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది ఉంటారు. నియోజకవర్గానికి ఓవరాల్ గా 25 నుంచి 30 వేల లోపు ఉంటాయి. ఈ ఎఫెక్ట్ అంతా ఎన్నికలపై పడుతుందా? మెయిన్ మీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలకు పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు దుర్మార్గం అంటే అతని నిజ స్వరూపం ప్రజలకు గమనించాలా. చంద్రబాబు నాయుడికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరితో ఎక్కడ పొత్తు పెట్టుకుంటాడో తెలియనే తెలియదు. అందితే జుట్టు, అందపోతే కాళ్ళు. నైజం తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు అభిమానించే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు. ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో రాష్ట్ర ప్రజలను ఆ విధంగానే పొడుస్తాడు. ఇప్పుడు వృద్ధుల్ని, వికలాంగుల్ని వితంతువులను పొడుస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మనకు అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా? అతని వల్ల ఏం జరిగింది? అతను ఒక వికృత చేష్టలు చేసే వింతగాడు. ఇది జోగి రమేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అనేక అంశాలపై కేసులు వేశారు. అటు ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు అనేక సందర్భాల్లో కేసులు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా కూడా అదే పందాను కొనసాగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరుగుతుంది. వృద్ధులందరూ కూడా స్పృహ తప్పి పడిపోతుండడం, కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఖచ్చితంగా వృద్ధుల ఉసురు, పెన్షన్దారుల ఉసురు చంద్రబాబుకు ఆ పార్టీకి తగులుతుందని కూడా జోగి రమేష్ చెప్తా ఉన్నారు. వీడియో సంతోష్తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.